ఏనుగెదుల పాటల పుస్తకాలు అండి. ఒక చరణం పాడదాం, సమయం లేని. 126వ పాట, మొదటి చరణం, ఆఖరి చరణం. 126వ పాట కొత్త పాత పుస్తకాలలో అదే సంఖ్య. దినం సీఎంలో అద్భుతకరమైనటువంటి సంగతి. ఎందుకంటే సహోదరుడు రాంబాబు గారు మన భార్యతో, తర్వాత దేవుడు కనిపించిన కుమారులతో దేవుని మందిరానికి రావటం, దేవుని ఆరాధించడం అనేటువంటిది చాలా అద్భుతకరమైనది. సీఎంలో మరి ఒక అద్భుత కార్యాన్ని ప్రభు చేశారు. ఎందుకంటే సహోదరుడు వెళ్ళినటువంటి పరిస్థితి అంతా మేము చూసిన వారంగా ఉన్నాం. మేము ఆయన దర్శించడానికి మామూలుగా దర్శిద్దామని చెప్పి వెళితే ఆవేళే ఆయన ఇంట్లో నుండి హాస్పిటల్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే ఉదయం కళ్ళు తిరిగినాయండి, అందుకు హాస్పిటల్కి వెళ్ళాడు, నీరసంగా ఉంది. ముందు రోజు లేకపోతే ఉదయం మందు కొట్టాడు చేయిలో, అందు గురించి బలహీనత పరచబడ్డాడంటే ఆయన దర్శించడానికి వెళ్ళిన మేము ఆయన
హాస్పిటల్కి వెళ్ళి తీరా చూస్తే అక్కడ బలహీనంగా ఉన్నాడు, అయినా బాగానే ఉన్నాడు. సరే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మేము వచ్చేసాం. వెంటనే సమాచారం ఏంటంటే ఆయన్ని సడన్గా హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే గబగబా వెళ్ళాం. అక్కడ వెళ్ళి ఆలోచన చేస్తే చాలా సివియర్గా ఉంది ఆయన కండిషన్. సడన్గా ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత దాని గురించి చాలా విషయాలు మాట్లాడారు. అంటే ఆయన చూడలేమండి, ఉండడు అని. అది 2 సార్లు ఆపరేషన్ చేశారు. బ్రెయిన్ 2 సార్లు ఓపెన్ చేశారు ఒకరోజు, రోజు విడిచి రోజు. ఆ తర్వాత అద్భుతమైన విధానం ప్రభు స్వస్థపరిచారు. అంతేకాకుండా దీవెను కూడా దేవుడు దీవించి ఆ కుటుంబాన్ని ప్రేమించి ఒక బాబుని కూడా ఇచ్చారు. తర్వాత చాలా క్లిష్ట పరిస్థితి కూడా సహోదరుడు వెళ్ళాడు. ప్రార్థన చేస్తూ వచ్చాను. నేనైతే ఇదేమో ఆ సహోదరుడు ఇక్కడ ఉంటాడని అనుకోలేదు. ఉన్న పరిస్థితులన్నింటినీ ప్రభు నమ్మదగింది. దినం బిడ్డతో కలిసి రావటం అనేటువంటిది చాలా ఆనందం. తర్వాత ప్రభు మన ప్రార్థనకు జవాబు అనిపించారు. దేవుడు అంతైనా నమ్మదగింది. తర్వాత సహోదరుడు నన్ను ఫోన్ చేసి మాట్లాడుతూ ఆ బాబు పేరు పెట్టాలి అన్నాడు. నేనేమన్నానంటే ఈ దినం దేవుని మందిరానికి రండి, బండిని నడపడానికి వీల్లేదా, ఆటోలో వచ్చారు. రేపు వారం మనం ఆ కార్యాన్ని ఆలోచించాలి. అంటే మన పరిచయం అయిన తర్వాత కొద్ది సమయం మనం ఒక అరగంట ఆ బిడ్డకు పేరు పెట్టి ఆ కార్యాన్ని మనం వచ్చేవారు. తర్వాత ఏదైనా మరొక అద్భుతకరమైనటువంటి విషయం ఏమిటంటే మన ప్రియ కృష్ణమోహన్ గారు 72 సంవత్సరాలు పూర్తయినాయి. ఆయన చూస్తే ఏమనిపిస్తుంది అంటే మీరు ఆయనతో ఎవరు పని చేయలేరు. ఆ పని కూడా ఎలా చేస్తాడంటే ఆయన చాలా అందంగా చేస్తాడు. ఆయన అస్సలు ఎంత చకచక పని చేస్తాడు. ఆయన 72 సంవత్సరాల వయసులో ఆయన అలా పనిచేస్తారు అనేటువంటిది ఆలోచన లేదు. కాబట్టి ఆయనకి 72 పూర్తయి 73 సంవత్సరాలు కలుగుతుంది. ఆయన కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మనం అంతా అయిన తర్వాత ఒక సహోదరుడు ఆయన కొరకు అంటారు. ఈ సమయంలో చివరి వర్తమానం రంజిత్ వచ్చి వాక్యాన్ని మనతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరలోక తండ్రి, కలిగిన ఆయన ఇంతవరకు సన్నిధిలో ప్రభు మరి బిడ్డలతో తోడుగా ఉండి నడిపించిన విధానంలో ప్రభు మరి నిలబెడుతున్న నన్ను కూడా ప్రభు మరి మీకు నోటి త్వరగా వాడుకొని మీరు ఏదైతే ప్రభు మరి మాటలు సెలవించున్నారో అవి మీ ప్రజలకు విశుద్ధపరచలాగిన మీ యొక్క జ్ఞానంతో నింపి ప్రభు చక్కగా విశుద్ధపరచలాగిన మీ యొక్క జ్ఞానం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రజలందరికీ వందనాలండి. ఈ యొక్క మధ్యాహ్న కాల ధ్యానంపై యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 29వ మాట అందరం కలిసి చదువుకున్నాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 29వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. ఏంటి చెవిగలవాడు వింటాడు అంటే? చెవి లేకపోతే విండా మనందరికీ చెవులోనంటే వినే చెవులు గలవాడు వింటాడు అని దాని భాషాంతరముగా అర్థం. అంటే దాన్ని విని దాన్ని ఆలోచన చేసి దాని ప్రకారం ప్రవర్తించేవాడు, లేకపోతే దాని ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడేవారు అని చెప్పి అక్కడ అర్థం. సో సంఘంలో ఆత్మ చెప్తున్న మాటలు ఎవరైనా ఏదైనా చెప్తుందంటే అది అందరికీ కాదండి. ఎవరైతే విని దాని ప్రకారంగా ఆలోచన చేసి నడవాలనే ఆలోచన కలిగి ఉంటారో వారికే ప్రభు చెప్పే మాటలు కానీ, లేకపోతే ఇక్కడ నుంచి బోధకులు చెప్పే మాటలు కానీ ఇవన్నీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కాదు. కాబట్టి అంటే దాన్ని మనం అర్థం ఏం చేసుకోవాలంటే
సంఘంలో ఎవరైతే ఉన్నారో లేకపోతే దేవుని వాక్యం దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఆసక్తి అటువంటి చెవులు కలిగి ఉండాలి అని దేవుని కోరిక. సరే, ఈ సమయంలో ఈ వాక్యానికి నా వర్తమానానికి ఏంటి ఒక సంబంధం అంటే, సాధారణంగా ప్రకటన రాసిన గ్రంథం 2వ అధ్యాయం అంటే అక్కడ 7 సంఘాల గురించి మనకి చెప్పబడుతుంది. ఆ 7 సంఘాల గురించి మనం ఎక్కువగా మనం ఆ 7 సంఘాల్లో మొదటి సంఘం ఏంటండి? ఎఫెసు గుర్తుంటుంది. చివరి సంఘం ఏంటండి? లవోదికయ. ఎక్కువ మనం వినే మెసేజ్లు కూడా ఎక్కువ, లేకపోతే మనం ధ్యానం చేసేటప్పుడు కూడా, ఎందుకంటే మొదటి సంఘం గురించి ఎక్కువ తీసుకుంటాం, చివరి సంఘం గురించి ఎక్కువ మాట్లాడతాం, కానీ మిగిలిన సంఘాల గురించి మనం ధ్యానించడం కానీ వినడం కానీ కొద్దిగా తక్కువ. అయితే నేను కూడా నేను ఎఫెసు, స్ముర్న, తుయతైర ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకో తుయతైర సంఘం గురించి మాట్లాడాలని నాకు ప్రేరేపణ వచ్చింది. కానీ దాని గురించి ప్రిపేర్ అవుతున్నాను, సిద్ధపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ ఎందుకో దేవుడు ఆ స్వేచ్ఛ అనుగ్రహించలేదు. దేవుడు అంతసేపు కూడా నాకు వస్తున్న ప్రేరేపణ కానీ, లేకపోతే నేను వాక్యం ఏది చూస్తున్నా కూడా ఆ తుయతైర సంఘానికి పైన ఉన్న సంఘాల మీదకి వెళ్తుంది, లేకపోతే కింద ఉన్న సంఘాల మీదకి వెళ్తుంది, కానీ ఆ సంఘం మీదకి అసలు మనసు వెళ్ళట్లేదు ప్రిపేర్ అయ్యి. అప్పుడు ప్రార్థన చేసేది ఏమని నాకు తలంపు అనుగ్రహించండి దేవుడు. ఎప్పుడు చూసినా ఆ 7 సంఘాల్లో మనం ఒక సంఘాన్ని తీసుకుని మనం ఈ జాగ్రత్త గమనిస్తే ఈ 7 సంఘాలు కూడా దేని గురించి ఉంటాయంటే ఆయా కాలాల్లో జరిగిన క్రైస్తవ చరిత్ర గురించి ఒక్కొక్క సంఘం ఒక్కొక్క కాలాన్ని గురించి డిఫైన్ చేస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. అదే సమయంలో మన వ్యక్తిగతంగా తీసుకుంటే అవన్నీ కూడా మనకి రిలేట్ చేసుకోవడానికి కూడా అన్వయించుకోవడానికి కూడా ఆ 7 సంఘాల్లో ఉంటుంది. అయితే ప్రతి సంఘంలోనూ లోపాలు ఉన్నాయి, ప్రభు వారు గద్దించిన విధానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ 2 సంఘాల్లో, స్మరణ, 2 ఫిలదెల్ఫియా సంఘంలో దేవుడు వాటిని గద్దించిన విధానం మనకు కనిపించింది, మెచ్చుకున్న విధానమే కనిపిస్తుంది. కానీ సాధారణంగా మనం సంఘాల్లో కానీ లేకపోతే ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు కూడా ఏ సంఘాలు అయితే తీసుకుంటామంటే ఏ సంఘాల్లో లోపం ఉందో, ఏ సంఘంలో దేవుడు ప్రభు వారు గద్దించారో ఆ సంఘాల గురించి మనం ధ్యానిస్తాం. కానీ ఈ ప్రభువు మెచ్చుకున్న సంఘాలు, ప్రభు ఎవరైతే ఎప్రిషియేట్ చేస్తారో ఆ సంఘాలని మన సంఘాలకు అన్వయించుకుంటాం. మనం ఎప్పుడూ మాట్లాడిన సందర్భాలు బహు తక్కువ. అయితే ప్రభు ఏం ఏమని నాకు ప్రేరేపించారు, ఎప్పుడు ఉన్న లోపాలు లేకపోతే ఉన్న వాటిని గురించే మాట్లాడతారు తప్ప ఈ యొక్క సంఘాన్ని తీసుకుని మీ యొక్క సంఘంలో ఉన్న పరిస్థితులు లేకపోతే దీన్ని మీ వ్యక్తిగత జీవితాలకు అన్వయం చేసుకుంటే నేను కూడా మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను అన్న ఒక పురికొల్పు, ఒక ప్రోత్సాహాన్ని అనుగ్రహించడానికి ఎందుకు ఈ సంఘం గురించి మాట్లాడకూడదని దేవుడు స్మరణ సంఘం గురించి మాట్లాడడానికి నాకు ప్రేరేపణ అనుగ్రహించాడు. కాబట్టి మనం స్మరణ సంఘం గురించి చూద్దాం ఇవాళ. నేను గట్టిగా చదువుతాను చూడండి. 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. స్మరణలో ఉన్న దూతకు ఇలాగ రాయి, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతి లేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి. తాము యూదులమని చెప్పుకొనిచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు 2వ మరణం వల్ల ఏ హానియు చెందు. సాధారణంగా చూస్తే ప్రతి సంఘంలోనూ ఈ యొక్క 7 ఉత్తరాల్లో ప్రభు రాయించిన 7 ఉత్తరాల్లో కూడా ప్రతి సంఘంలోనూ ప్రభువు ఆ యొక్క సంఘంతో ఏ రీతిగా మాట్లాడాలనుకుంటారు, లేకపోతే తాను ఏ విధంగా వారికి కనుపరచుకోవాలనుకుంటున్నాడు అన్నది మొదటి దాంట్లో ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఎఫెసు సంఘంలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయదు, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతి లేవని. అంటే ప్రభువు నేను ఇలా సెలవిస్తున్నాను, లేకపోతే యేసు ప్రభు వారు ఎలా సెలవిస్తున్నారు, లేకపోతే దేవుడు ఎలా సెలవిస్తున్నాడని కాకుండా ప్రతి సంఘానికి కూడా తనను ఒక నిర్దిష్టమైన రూపంలో ఆయన కనపరుచుకుంటూ వస్తున్నాడు. అలాగే చూస్తే ఇక్కడ స్మరణలో ఏమని చెప్తున్నారంటే, మొదటి వాడు కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి లేవనగా. అంటే ఆయన ఏ రీతిగా వాళ్ళకి చెప్తారంటే, నేను మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, మృతుడై బ్రతికిన వాడునై ఉన్న నేను మీతో మాట్లాడుతున్నానని చెప్తున్నాను. ఇక్కడ ఈ యొక్క 7 సంఘాలకి చూస్తే 7 విధానాల్లో దేవుడు తాను కనపరుచుకున్న విధానం కనిపిస్తుంది. యేసుప్రభు వారికి మనం బైబిల్ మొత్తం లేకపోతే నూతన నిబంధన బైబిల్ అంతా కూడా చూస్తే
ఆయనకి ఇవ్వబడిన పేర్లు మహా అయితే మనం రాస్తే అది ఈసారి క్రిస్మస్కి మీకు ఇద్దామనుకుంటున్నాను. ఆయన పిలిచిన పేర్లు 250 పేర్లు ఉన్నాయండి బైబిల్లో. అంటే ఆయన తండ్రి అయిన కుమారుడైన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమమయుడు, ప్రేమస్వరూపి, అట్లాగా మనకి ఒక 30 పేర్లు లేకపోతే ఒక 40 పేర్లు మనకి నోటికి వస్తాయి. కానీ బైబిల్ గ్రంథంలో 250 పేర్లు ఆయనని వర్ణించిన పేర్లు ఉన్నాయంట. అట్లాగా ఈ 7 సంఘాలకి 7 విధాలుగా. అయితే స్మరణకి ఇక్కడ మొదటివాడును కడపటివాడనై ఉండి మరలా బ్రతుకువాడు చెప్పు సంగతి లేవని కానీ ఎందుకు వాళ్ళని కోట్ చేస్తూ మాట్లాడారంటే దీనికి బైబిల్ గ్రంథంలో ఇది చారిత్రకమైన గ్రంథం. ఇది ప్రతిదానికి కూడా ఆయా సందర్భాల్లో, ఆయా దినాల్లో, ఆ యొక్క కాలంలో జరిగిన పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క గ్రంథం రాయబడింది. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే స్మరణ గురించి ఒక 2 మాటలు చూద్దాం. స్మరణ అన్న మాటకి అర్థం ఏంటంటే, స్మరణ అన్నది ఇంగ్లీష్లో మర్ అనే మాట నుండి వచ్చింది. ఆ మర్ అన్నది అర్థం ఏంటంటే, మనం యేసు ప్రభు వారిని పూజించడానికి వారు బంగారం, సాంబ్రాణి, బోలాన్ని ఇంగ్లీష్లో మర్ అంటారు. ఆ మర్ నుండి వచ్చింది స్మరణ. బోలము దేనికి గుర్తండి? వాళ్ళు వచ్చినప్పుడు శ్రమలకి, ఆయన పొందబోయే శ్రమలకి గుర్తుగా వారు దాన్ని బోలాన్ని అర్పించారు అన్నట్టు. అయితే అది ఒక దూపం బోలం శ్రమలకి ఎట్లాగైతే గుర్తు చేదుగా ఉంటుందండి. అట్లాగే స్మరణ అన్న పేరుకి అర్థం చేదు లేకపోతే శ్రమ అని అర్థం వస్తుంది. ఈ స్మరణ అన్నది ప్రస్తుతం ఉన్న 7 సంఘాలు, అన్ని సంఘాలు శిథిలమైపోయినాయి లేకపోతే కనపడవు. కానీ ఉన్న ఒకే ఒక సంఘం ఇప్పటికీ కూడా ఉన్నది ఏంటంటే స్మరణ సంఘం. ఈ స్మరణ అన్నది ఇప్పుడు టర్కీ దేశంలో ఇజ్మీర్ అనే పట్టణాన్ని, ఇప్పుడు పాతది స్మరణ, ఇప్పుడు ఇజ్మీర్ అనే పట్టణం స్మరణగా పిలువబడుతుంది. ఇది టర్కీలో 2వ పెద్ద పట్టణం. ఎందుకు దీనికి మొదటివాడు కడపటివాడు మృతుడై మరలా బ్రతికినవాడు ఎందుకు చెప్తున్నారంటే, స్మరణ పట్టణం ప్రాచీన కాలంలో చాలా పేరు కలిగిన పట్టణం. దాన్ని ఆసియా ఖండంలోనే ఆసియాకే గర్వకారణమైన పట్టణం అని చెప్పేవారు అన్నమాట దాని గురించి. అయితే ఇది క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల ముందు, క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల ముందు కట్టబడింది. తర్వాత ఇది శిథిలమైపోయింది, మరలా దీన్ని కట్టడం జరిగింది. అందుకేనంటే ఆ యొక్క చరిత్రను ఆధారం చేసుకుంటూ ఆయన కనపరుచుకున్న విధానంలో వాళ్ళు ఎలాగైతే ముందు కట్టబడ్డారు, తర్వాత శిథిలమైపోయింది, తర్వాత మరలా వాళ్ళు పునరుద్ధరించబడ్డారు ఆ యొక్క పట్టణం, ఆ విధానంలో వాళ్ళకి అర్థమయ్యేలాగా మృతుడై తిరిగి బ్రతికినవాడు అంటే ప్రభువారు వచ్చారు, జన్మించారు, చనిపోయినారు, మళ్ళీ తిరిగి లేచిన విధానంలో, ఆ విధానంలో ఆయన దాన్ని కనపరుచుకుంటున్నాడు. అంతేకాకుండా ఈ స్మరణ సంఘం ఎక్కువ దీంట్లో చూస్తే మనకి 3 సంగతులు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే అథారిటీ. 3 విషయాలు నేను చెప్తాను, ఇవి మనం కూడా మన జీవితాలకు అన్వయం చేసుకోవాలి. ఈ యొక్క 4 వచనాల్లో మనం చూస్తే 3 విషయాలు మనం గమనించాం. ఒకటి అథారిటీ, ఆయన యొక్క అంటే ప్రభు యొక్క ఆధిపత్యాన్ని మనం చూస్తాం, అంటే ఆయన ఎటువంటి వాడు అన్నది మనం చూస్తాం. రెండోది అడ్వర్సిటీ, అంటే ఆ యొక్క సంఘంలో విపత్కర పరిస్థితులు లేకపోతే వాళ్ళు వెళ్తున్న పరిస్థితులు. ఒకటి ఆయన ఆధిపత్యం చూస్తాం, అథారిటీ. రెండోది అడ్వర్సిటీ, అంటే విపత్కరమైన పరిస్థితులు చూస్తాం. మూడోది వచ్చి అష్యూరెన్స్, ఆ యొక్క పరిస్థితులు గుండా వెళ్తున్న వాళ్ళకి ఆయన ఇచ్చిన ధైర్యం లేకపోతే నిశ్చయత ఏంటి, అది ఈవేళ మన జీవితంలో మనకి కలిగే నిశ్చయత ఏంటి. జాగ్రత్తగా గమనించండి. ఈవేళ ఈ యొక్క సంఘం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ యొక్క సంఘంలో ఉన్న మంచి కార్యాలు ప్రభు ఏ రీతిగా అయితే మెచ్చుకున్నాడో ఇదే విధానంలో మనం కూడా ఉంటున్నాము, మనం కూడా ఉండాలని ప్రభు యొక్క ఆశ. అయితే దీని ప్రకారం మనం ఎంతవరకు ఉంటున్నాము అన్నది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఇది సంఘంగా తీసుకోవచ్చు, మన వ్యక్తిగతంగా కూడా మనం ఆలోచించాల్సి. మొట్టమొదటిగా అథారిటీ ఏం చూపిస్తుందంటే ఆయన మొదటివాడును కడపటివాడును అయి ఉండి, అంటే ఏం చూపుకుంటే ప్రపంచానికి ముందు ఆధారభూతుడు ఆయనే, తర్వాత చివర కూడా ఆయనే. అదే చెప్తున్నారు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే స్మరణ ఉన్న కాలంలో రోమా ప్రభుత్వం వారు వారిని పరిపాలిస్తూ ఉన్నారు. ఆ రోమా ప్రభుత్వం వారు చాలా శ్రమలకి గురి చేసేవారు క్రైస్తవుల్ని. ఈ యొక్క సంఘం కూడా ప్రత్యేకంగా ఈ యొక్క స్మరణ పేరే శ్రమ బాధ అని ఉంది. ఎక్కువ శ్రమల గుండా వెళ్ళిన సంఘం స్మరణ సంఘం. ఈ స్మరణ సంఘం వాళ్ళు వెళ్తున్న పరిస్థితులు ఏంటంటే వాళ్ళకి ముందు శ్రమలు వెనకాల శ్రమలు ఉన్నాయి. అంటే వాళ్ళంతసేపు కూడా వాళ్ళు ఉన్న కాలాన్నంతా కూడా రోమీలు పరిపాలిస్తున్నారు. అయితే వాళ్ళకి దేవుడు ఏ విధంగా వాళ్ళకి కనపరుచుకున్న అప్పుడు రోమా ప్రభుత్వం వారు ఏం చేసేవారంటే మీరు దేవుడిగా పూజించాలంటే సీజర్ను పూజించాలి, దేవుడు మిగతా వాళ్ళని పూజించడానికి లేదు అన్న వాళ్ళకి
ఆజ్ఞ పాస్ చేశారు. కాబట్టి ఆ విధానంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ యొక్క ఉత్తరం రాయడం అన్నది జరిగింది. ఈ ఉత్తరం రాయించినప్పుడు ఏం చెప్తున్నాడంటే, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. అంటే నేను మొదట ఉన్నాను, ఈ రోమా ప్రభుత్వం మొన్న వచ్చింది, తర్వాత ఇది వెళ్ళిపోతుంది, కానీ నా ప్రజలైన వారు మీరు ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ మీకు మొదట నేనే ఉన్నాను, ఈ యొక్క శ్రమలకి అంతం తర్వాత కూడా నేను ఉంటాను. అంటే మొత్తం సమస్తము నా సార్వభౌమాధికారం కింద ఉంది, ఈ యొక్క పరిస్థితులు కూడా నడిపిస్తున్న వాడిని నేనే అని ఒక అష్యూరెన్స్ అన్నది ప్రభు వారు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఈ విధానంలో చూస్తే మనం కూడా మనం వెళ్తున్న పరిస్థితుల్లో స్వర్ణాసం ఏ విధంగా అయితే శ్రమలు గుండా వెళ్ళిందో, ఆ దినాల్లో వాళ్ళు వెళ్తున్న శ్రమలు ఒక విధంగా ఉండొచ్చు, ఈ దినాల్లో మనం వెళ్తున్న పరిస్థితులు వేరేగా ఉండొచ్చు. మనం వెళ్తున్న పరిస్థితులు మనకు సంబంధించిన శ్రమల కింద మనం తీసుకుంటే, మన సంఘం వెళ్తున్న పరిస్థితులు కానీ వ్యక్తిగతంగా మనం వెళ్తున్న పరిస్థితుల్లో కూడా మనం ఉన్న పరిస్థితులు మధ్యలో ప్రారంభమవుతాయి, మధ్యలో ఆగిపోతాయి, లేకపోతే మధ్యలో ముగిసిపోతాయి. కానీ మనల్ని నడిపిస్తున్న దేవుడు ఆయన మనకు ఆధారభూతుడు ఆయనే, మన అంతాన్ని కూడా ఆయనే. కాబట్టి ఆయన వైపు చూస్తూ మనం వెళ్ళినప్పుడు, ఆయన అథారిటీని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఈ ఈ యొక్క శ్రమలు చాలా చులకనమైనవని పౌలు భక్తులు చెప్పిన విధానంగా ఈ యొక్క శ్రమల్లో మనం ఆనందంగా సాగిపోయే వరకు ఉంటాం. కాబట్టి ఆయన అథారిటీలో అది మనం చూడవచ్చు. రెండవది చూస్తే అడ్వర్సిటీ అంటే ఆ యొక్క సంఘం వెళ్తున్న పరిస్థితులు జాగ్రత్తగా చూడండి. అక్కడ 3 విషయాలు మనం చూడొచ్చు. 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే ఐ నో యువర్ వర్క్స్ అని ఉంటుంది. నీ పనులు నాకు తెలుసు, నీ ట్రిబులేషన్స్ అంటే నీ శ్రమలు నాకు తెలుసు, నీ దరిద్రత, నీ పావర్టీ. ఇది మనం స్మిర్నా సంఘాన్ని గురించి ఒకసారి ఆలోచన చేస్తే, స్మిర్నా సంఘం చాలా ధనికమైన నగరం. ఈవేళ మనం ప్రపంచంలో ధనిక నగరాల్లో అమెరికా, టోక్యో, సింగపూర్ ఎట్లాగైతే అని అనుకుంటాము, వాటికన్నా కూడా చాలా గొప్ప పట్టణం అన్నమాట ఇది స్మిర్నా సంఘం. అయితే ఈ స్మిర్నా సంఘంలో ఇంత గొప్ప పట్టణం, ఇంత ధనికమైన పట్టణంలో వీళ్ళ దరిద్రతను ప్రభు ఎందుకు స్పష్టంగా చూపిస్తున్నాడు అంటే, వీళ్ళు నిజంగా దరిద్రుల ఏ విధానంలో దరిద్రత అన్నది మనం చూస్తే, అక్కడ ఇంగ్లీష్లో పావర్టీ అని ఉంది, కానీ గ్రీక్ భాషలో అక్కడ మాట్లాడిన పదం ఏంటంటే డెస్టిట్యూట్ అని అర్థం వస్తుంది. డెస్టిట్యూట్ అంటే మనం అచ్చ తెలుగులో మాట్లాడుకుంటే అడుక్కునే పరిస్థితి. అంటే ఆ సంఘంలో ఉన్న పరిస్థితులు, లేకపోతే ఆ సంఘంలో వెళ్తున్న విశ్వాసులు ఎట్లా ఉన్నారంటే అడుక్కునే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఏంటి, భౌతికంగా అంటే వాళ్ళకి ధనం లేదు. దీనికి 2 కారణాలు. ఒకటి, క్రైస్తవుడైనందుకు, వాళ్ళ క్రైస్తవులుగా అక్కడ మారినందుకు వాళ్ళకి ఉన్నవన్నీ తీసేసి శ్రమలు అనుభవించడం. రెండోది, వాళ్ళ ఆ యొక్క లోకపు ధనాన్ని అక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఇమ్మడలేక దాన్ని కాదనుకుని బయటకు వచ్చిన విధానం. ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా మనం ఒక చరిత్రను గమనిస్తే, స్మిర్నా పట్టణంలో చాలా ధనికమైన పట్టణం. అక్కడ ఉన్న వాళ్ళందరూ ధనికులు. వాళ్ళ మంచి బిజినెస్ వ్యాపార కేంద్రమైన పట్టణం అది. ఈ స్మిర్నా సంఘం ఏర్పడడానికి 2 కారణాలు. ఈ స్మిర్నాలో సంఘం ఏర్పడడానికి ఎట్లా అంటే, ఎఫెస్ సంఘంలో ఎవరైతే ఉన్నారో అందులో ఉన్న విశ్వాసులు కొంతమంది స్మిర్నాకు వచ్చి స్మిర్నాలో కాపురం ఉండి ఇక్కడ వాళ్ళు ఈ సంఘాన్ని అభివృద్ధి చేశారు. ఈ యొక్క సంఘానికి పౌలు కూడా వచ్చి ఒక దినం వాళ్ళతో గడిపినట్టు కూడా చరిత్ర చెప్తుంది. ఎందుకంటే పౌలు తన 3వ ప్రయాణంలో ఎఫెస్కు వెళ్తూ, ఎఫెస్కి 40 మైళ్ళ దూరంలో ఉంటుంది. స్మిర్నా గుండా ఎఫెస్ వెళ్ళాలి. ఎఫెస్ వెళ్తూ స్మిర్నాలో దిగి ఆ రాత్రి అక్కడ గడిపాడంటే, ఎందుకంటే తిమోతి, పౌలుకి బాగా ప్రియమైన కుమారుడైన తిమోతి యొక్క సహోదరుడు స్మిర్నాలో ఉంటున్నాడని, స్మిర్నాలో ఉండి ఒక రాత్రంతా ఉంది వాళ్ళని ఆదరించి పౌలు వెళ్ళినట్టు చరిత్రకారులు చెప్తారు. ఈ స్మిర్నా పట్టణంలో వాళ్ళు ఎట్లా అంటే చాలా విగ్రహారాధన అంటే ప్రపంచంలో మొట్టమొదటిగా ఒక రాణికి విగ్రహం కట్టినది స్మిర్నా సంఘంలోనే. రోమాదేవి అని వాళ్ళు రోమీల దేవతలు ఉంటాయి అన్నమాట. అందులో రోమా అనే ఒక దేవతకి విగ్రహం కట్టి అక్కడ విగ్రహారాధన బాగా ప్రాచుర్యం చేసిన పట్టణం. అయితే ఇక్కడ వీళ్ళు ట్రేడ్ యూనియన్స్ అని ఉండేవి, అంటే వర్తకుల యూనియన్స్ ఉండి వాళ్ళు ఏం చేసేవారంటే, ఏదన్నా ఒక సమావేశం కానీ లేకపోతే ఒక మీటింగ్ కానీ వ్యాపారం చేయాలని ఏమన్నా ఒక మీటింగ్ పెట్టుకుంటే, వాళ్ళ మీటింగ్లో 2 కార్యాలతో ఒక విగ్రహారాధనతో ఆ దేవతకు మొక్కి ఆ మీటింగ్ స్టార్ట్ చేసేవారంట. దానికి బలి అర్పించినవి, దానికి చేసినవన్నీ వీళ్ళు తిని ఆ మీటింగ్లో పాల్గొన్న తర్వాత చివరిగా వారు ఆ యొక్క మద్యపానం చేసిన తర్వాత వ్యభిచారంతో దాన్ని ముగించేవారు. అంటే అనైతికమైన దాంతో ఆరంభమై అనైతికమైన దాంతో ముగిసే విధానంలో ఆ యొక్క మీటింగ్స్ జరిగింది. ఆ యొక్క మీటింగ్కి ఆ యొక్క వ్యాపార విధానమైన
మీటింగులకి ఎవరైనా హాజరు కాకపోతే వారికి వ్యాపారం చేయడానికి అనుమతి ఇచ్చేవారు కాదు. ఈ క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారం చేయాలంటే ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్పొందాలి. కార్యక్రమాల్లో పాలు పొందకపోతే వాళ్ళు వ్యాపారం చేయడానికి అవకాశం లేదు. వ్యాపారం చేయడానికి అవకాశం లేనప్పుడు వీళ్ళు ఎక్కడ చేస్తారు? ఆ విధంగా ఆ సంఘంలో ఉన్న వారు ధనికులైనప్పటికీ వారి యొక్క దరిద్రతకి కారణం అది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా వాళ్ళకున్న దరిద్రత, వాళ్ళకున్న ధనాన్ని వాళ్ళు స్వచ్ఛందంగా వదిలేసుకున్న విధానం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆహారం తినాలంటే ఉన్న ధనం ఒక 2 రోజులకో 3 రోజులకో ఒక సంవత్సరానికి సరిపోతుంది. తర్వాత ఏమవుతుంది? వాళ్ళ వ్యాపారం చేయకపోతే అభివృద్ధి అన్నది ఉండదు. ఆ అభివృద్ధి లేకపోతే విలువ. కానీ వాళ్ళ వ్యాపారం చేయాలంటే ఆ దేవతకు మొక్కాలి, వాళ్ళు చేసే అనైతికమైన కార్యాల్లో పాల్పొందాలి. లేకపోతే వ్యాపారం చేయడానికి ఉండదు, ప్లస్ శ్రమలు. కానీ వాళ్ళు ఆ శ్రమకి అనుభవించడానికి దరిద్రతను అనుభవించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఈ దినాన మనం ఆ యొక్క పరిస్థితులు కూడా వెళ్తున్నాం. మనం ఆనాడు ఉన్న దరిద్రత, ఆనాడు ఉన్న శ్రమ మనకి ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకి ప్రభు సహాయాన్ని బట్టి లేకపోతే ఆయన యొక్క కృపను బట్టి మనం అంత విధానమైన స్థితిలో లేకపోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని వ్యాపారాల్లో కానీ, మన ఉద్యోగ పరిస్థితులు కానీ, మన దైనందిన జీవితంలో వెళ్తున్న విధానంలో ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి ఈ యొక్క లోకపు ధనం విషయంలో. ఆ విధానాలకు వచ్చినప్పుడు మనం రాజీ పడుతున్నామా? లేకపోతే ఆ విధానాల్లో సరే అని చెప్పి మనం రాజీ పడిపోయి లౌక్యంగా దాంతోపాటు కొట్టుకుపోతే అది కూడా కావాలి కదా అని మనం వెళ్ళిపోతాం. ఇది ఆత్మీయ విధానంలో మనం తీసుకున్నా కూడా మన ఆత్మీయ విధానంలో ఎంత ఐశ్వర్యవంతులుగా ఉండాలో అన్నది ప్రభువారు ఇష్టపడతా ఉన్నారు. ఆయన కోరేది అదే, మీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందండి. కానీ మనం ఆ విషయాల్లో కూడా రాజీ పడిపోయి లోకంతో మిళితం అయిపోతుంది. లోకంతో మిళితం అయిపోవడం అంటే అది ప్రత్యేకంగా మనం వాళ్ళతో కలిసి పూజ చేయవసరం లేదు, వాళ్ళతో కలిసి కూర్చోవసరం లేదు. వాళ్ళ యొక్క విధానాలు మనం ఆలోచన చేసి దాని ప్రకారంగా ఆలోచన వచ్చినా కూడా మనం మిళితమైపోయిన విధానం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎట్టి రీతిగా అయితే ఆ శ్రమలు గుండా వెళ్ళడానికి, ఆ దరిద్రతను అనుభవించడానికి ఇష్టపడి ప్రభు వారి చేత గుర్తింపబడ్డారు. నీ దరిద్రత నేను ఎరుగుతున్నాను అని అంటే అర్థం ఏంటంటే ఆయన కూడా ఆ యొక్క విధానంలో వెళ్ళాడు. ఇక్కడ 2 అర్థాలు. ఒకటి, నువ్వు వెళ్తున్న పరిస్థితి నాకు తెలుసు అని అన్న ఒకటి, నువ్వు వెళ్తున్న పరిస్థితి నాకు తెలుసు అంటే ఏంటంటే నేను కూడా అందులో వెళ్ళాను కాబట్టి అది ఎలా ఉంటుందో నాకు తెలుసు అన్న అర్థం కూడా వస్తుంది. అంటే ప్రభువారు నీ యొక్క దరిద్రతను నేను ఎరుగుతున్నా అంటే ఆయన కూడా ఆ విధానంలో వెళ్ళలేదు. ఎందుకంటే 30 సంవత్సరాలు ఆయన తన కుటుంబాన్ని పోషిస్తున్నప్పుడు ఆయన ఏమి ధనవంతుడు కాదు. ఆయనకి ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటా ఆయన కష్టపడి పనిచేసిన విధానం ఉంది. ఆ దినాల్లో లోకపు ధనం ఎంతో ఉంది కదండి. కానీ ఆయన ఏ విధంగా అయితే ఆ యొక్క శ్రమల గుండా వెళ్ళాడో ఈ స్మరణ సంఘాన్ని ఆయన చూసినప్పుడు ఆయన అదే విషయాన్ని మెచ్చుకున్నాడు. ఈవేళ మన సంఘం గురించి కానీ, మన సంఘం వెళ్తున్న పరిస్థితుల్లో మనం అనుభవిస్తున్న దరిద్రత, మనం అనుభవిస్తున్న విధానాల్లో మన వ్యక్తిగతంగా కూడా చూసుకుంటే ప్రభువు వారు దాన్ని బట్టి మనల్ని మెచ్చుకుంటున్నారా? లేకపోతే ఏదన్నా మనకి పరిస్థితి సంభవించినప్పుడు వేరే ఇతర మార్గాలను ఆలోచన చేసి ప్రభువు నాకు సహాయం చేశాడు అనుకుంటే మనం ముందుకు పోతున్నామా అన్నది ప్రశ్న. కాబట్టి ఆ యొక్క దరిద్రతలో ప్రభువు ఎట్లాగైతే వారు అది గుర్తించాడో మన యొక్క దరిద్రతని, మన యొక్క బాధని, మన యొక్క శ్రమను కూడా ప్రభువు గారు గుర్తిస్తారు. గుర్తించి దానికి ఏ విధమైన నిశ్చయిత ఇవ్వాలన్నది ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మనమేమి ఈ యొక్క పరిస్థితులకు మనమేమి భయపడాల్సిన పని లేదు. తర్వాత చూస్తే ముఖ్యంగా ఇంకా తర్వాత రెండో పాట, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణాన్ని నేను ఎరుగుతాను. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ స్మరణలో యూదులు చాలామంది ఉండేవి. క్రైస్తవులు కూడా ఎక్కడి నుండి వచ్చారంటే ఆ యూదుల నుండే క్రైస్తవులు వచ్చారు. పేతురు కానీ వీళ్ళు కానీ కూడా యూదుల నుండి ఎట్లయితే క్రైస్తవులుగా వచ్చారో కాలక్రమేణ మిగతా వాళ్ళు కూడా యూదుల నుండి రక్షింపడ్డారు. ఆ తర్వాత అన్యజనులకు సువార్త ప్రకటింపబడినప్పుడు అన్యజనుల నుండి వచ్చారు. ఈ యొక్క స్మరణలో ఈ యొక్క సీజర్ని, ఆ యొక్క రాజుని పూజించాలనే ఒక ఆజ్ఞ ఉందని చెప్పాను కదండి. ఈ రాజుని పూజించాలంటే ముందు ఇప్పుడు నేను ఏ మతస్థుడినైనా కూడా వెళ్ళి ఆ యొక్క గవర్నమెంట్కి ఒక అర్జీ పెట్టుకోవాలి. ఏమనంటే రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలాగైతే మన యొక్క జైన్ ప్రేయర్ ఫెలోషిప్ అనే పేరుని మనం ఎలా అయితే రిజిస్టర్ చేసుకున్నామో అట్లా వాళ్ళు మాది మతం, మేము ఇలా యూదులము, మేము హిందువులు, మేము బౌద్ధ మతం అంటే అప్పటికి ఉన్న మతాల గురించి ఉదాహరణకు చెప్తారు అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అర్జీ పెట్టుకుంటే మమ్మల్ని రిజిస్టర్ చేయండి అని వాళ్ళు ఏం చేస్తారంటే సరే అయితే మీది రిజిస్టర్ చేస్తాం, మీ మతాన్ని మీరు ఆరాధించుకోవచ్చు, మీ మత కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు, కానీ ముందు మీరు ఏం చేయాలంటే సీజర్ బొమ్మ ఉంది ఇక్కడ, ఆ బొమ్మకి నమస్కారం పెట్టి దానికి ధూపం వేసి సీజరే దేవుడు అని మీరు ఒప్పుకుని ఆయనకు
ధూపం వేసిన తర్వాత మీరు వెళ్ళి మీ ఆరాధన చేసుకోవచ్చు. అయితే దీనికి మినహాయింపు ఎవరు వచ్చారంటే యూదులకు మాత్రం దీనికి మినహాయింపు వచ్చింది. ఎందుకంటే యూదులు వారి యొక్క పలుకుబడిని ఉపయోగించి వారి యొక్క విధానాలను ఉపయోగించి వాళ్ళని ఏ విధంగా అయితే మరి గవర్నమెంట్ని వాళ్ళు మ్యానిపులేట్ చేశారో యూదులకు మాత్రం మినహాయింపు లభించింది. అంటే వీళ్ళు రిజిస్టర్ చేసుకోలేదు. రిజిస్టర్ చేసుకోవాలంటే వీళ్ళు మొక్కాలి, సీజర్ దేవుడికి మొక్కాలి, సీజర్ దేవుడు అని చెప్పి వాళ్ళకి ధూపం వేయాలి. వీళ్ళు ఆ పరిస్థితి లేకుండానే వీళ్ళకి మినహాయింపు వచ్చింది యూదులకి. అయితే ఏమైందంటే యూదుల్లో ఉండి క్రైస్తవులు వచ్చి వీళ్ళు యూదులను వ్యతిరేకించడం మొదలుపెట్టిన తర్వాత యూదులే వీళ్ళు క్రైస్తవులు కూడా యూదుల్లో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా, వాళ్ళ సహోదరులను కూడా ఆలోచించకుండా వీళ్ళు క్రైస్తవులు వీళ్ళు మా మతాన్ని కూడా ఒప్పుకోవట్లేదని చెప్పి ఇదిగో మీకు వ్యతిరేకంగా ఒక తెగ ఏర్పడుతుందని చెప్పి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఫలానా వాడు క్రైస్తవుడు వీళ్ళు కూడుకుంటున్నారా అని చెప్పి వాళ్ళ గురించి బయట వాళ్ళు ఎవరో చెప్పలేదు. యూదులే ఈ యొక్క క్రైస్తవుల గురించి సమాచారాన్ని స్వర్ణ గవర్నమెంట్కి అందించి వాళ్ళు భయంకరమైన శ్రమలకు గురి చేసింది. అందుకని యేసుప్రభు వారు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు యూదులు కాదు, సాతాను సంబంధులని. ఎందుకంటే సాతాను ద్వారా ప్రేరేపింపబడి సాతాను ఏవైతే కార్యక్రమాలు చేయాలని అనుకునేదో అవన్నీ యూదులే చేస్తున్నారు. వేరే అన్యమతస్థులు అన్యులు లేకపోతే రోమా ప్రభుత్వం వాళ్ళు కూడా. మీరు జాగ్రత్తగా గమనిస్తే పౌలుకు కూడా కలిగిన శ్రమలు లేకపోతే యేసుప్రభు వారికి కలిగిన శ్రమలు, యేసుప్రభు వారు కూడా యూదులను వచ్చినప్పుడు మా తండ్రి మోషే అంటే మీరు సాతాను సంబంధం, మీరు సాతాను పిల్లలు అని చెప్పి మార్కు రాసిన సువార్తలో వారిని గద్దించడం, వారిని సంబోధించడం జరుగుతుంది. అట్లానే పౌలు విషయంలో వస్తే పౌలుకి రోమా సైనికులతో ఎప్పుడు ఇబ్బంది కలగలేదు. రోమా సైనికులు పౌలుని ఇంకా గౌరవించేవారు కూడా. చరిత్రలో కొన్ని డాక్యుమెంటరీలు కూడా చూస్తే రోమా సైనికులు పౌలుని గౌరవించిన విధానం చూస్తాం. కానీ ఎక్కువ నాకు కపట సహోదరుల వల్ల యూదుల వల్లే ఎక్కువ అపోస్తుల కార్యాలు మనం చూస్తాం. యూదుల వల్లే ఎన్నో ఇబ్బందులు పడినట్టు మనం చూస్తాం పౌలు. ఆ విధానంలో యేసుప్రభు ఇక్కడ ఈ సంఘం గురించి ఏం చెప్తున్నారంటే మీలో ఉండి సహోదరులు అనుకున్న వాళ్ళ సహోదరులు కాదు, వాళ్ళ సాతాను సంబంధులు, వాళ్ళ వల్ల మీకు కలిగిన శ్రమలు నేను ఎరుగుతాను. ఈవేళ మనం కూడా మన సంఘం కూడా మనం వెళ్తున్న పరిస్థితుల్లో అనేకమైన ఇతర బయట వ్యక్తుల ద్వారా కానీ బయట పరిస్థితుల ద్వారా కానీ ఎంతోమంది మనల్ని కించపరుస్తున్న విధానం మనం చూడొచ్చు, లేకపోతే మనకి ఇబ్బందులు కలిగజేసిన విధానం మనం చూడొచ్చు. వ్యక్తిగతంగా కూడా మనం ఉన్నామంటే మనకి మన దైనందిన జీవితంలో మనం పనిచేసే స్థలాల్లో కావచ్చు, మనం బయటకు వెళ్ళిన తారసపడే వ్యక్తులు కావచ్చు, అందరూ మనల్ని మెచ్చుకునే విధానం ఉండదు. కొంతమంది మనల్ని పైకి మెచ్చుకోవచ్చు, కొంతమంది మనల్ని కించపరిచే విధానం. అంటే ఈ విధానాలన్నీ కూడా కపట సహోదరుల వల్ల కలిగేవి, లేకపోతే నమ్మించి మోసం చేసిన విధానాలు, ఇవన్నీ కూడా ఆ యొక్క సంఘంలో ఎట్లయితుందో ఈ దినాన్న మన సంఘంలో కాదు, మన సంఘానికి కూడా బయట నుండి వచ్చే విధానం ఉన్నది. లేకపోతే మన వ్యక్తిగతంగా చూసుకుంటే ఎన్నో పరిస్థితులు మనం వెళ్ళిన విధానం ఉంటుంది. అయితే వీటన్నిటిలో కూడా ప్రభు ఏమంటారంటే మీరు గుర్తించానయ్యా, మీరు వెళ్తున్న పరిస్థితి నేను గుర్తించాను, దాన్ని నేను చూస్తున్నాను అనే ఒక విధానం వాళ్ళని చూస్తాను. అయితే ఈ గుర్తించిన విధానంలో ఆయన నిశ్చయత ఇచ్చాడు. మూడోది ఏంటంటే అష్యూరెన్స్. ఆ నిశ్చయత ఏమన్నా అష్యూరెన్స్ ఇచ్చారంటే జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఉత్తరంలోనూ ప్రతి సంఘానికి రాసిన పత్రికలోనూ ఆయన ఏదో ఒక ఫిజికల్ అంటే మీకు ఫలానాది కలుగజేస్తే మీకున్న శ్రమలు మీరు తగ్గిపోతాయి, లేకపోతే మీకున్న బాధలు మీకు అని మిగతా వాటిలో కూడా ఉంటుంది చూడండి. మీ దగ్గర దీపస్తంభం పెరిగివేయబడను, మీ దగ్గర ఉంచుతానని. కానీ ఈ యొక్క స్మరణ సంఘానికి ఇచ్చిన నిశ్చయత లేకపోతే వాళ్ళకి ఇచ్చిన ఆదరణలో ఎక్కడ కూడా నీకు శ్రమలు పోతాయి, నువ్వు సమాధానంగా ఉంటావు, నీకు ఇబ్బంది కలగదు అన్న విధానం ఎక్కడా లేదు. అంటే ఒకటి జాగ్రత్తగా గమనిస్తే చూడండి, అక్కడ ఏమన్నా 10వ వచనం చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ తొలగును, మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. దానికి ముందు వచనంలో చూడండి, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఆయన ఇచ్చే ధైర్యం ఏంటంటే, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీకు శ్రమలు కలుగుతాయట. ఎవరైనా వాళ్ళు అక్కడ విమోచన కోసం ప్రభు ఏమైనా ఆదరణ ఇస్తాడు. ఆ ముందు పత్రికల్లో వాళ్ళకి ఎట్లయితే ఆదరణ ఇచ్చాడో మాకు కూడా ఆదరణ ఇస్తాడని చూస్తుంటే వాళ్ళకి ఇచ్చిన ఆదరణ ఏంటంటే నీకు శ్రమలు కలుగుతాయి, ఇప్పుడు ఉంటున్న విధానానికన్నా ఎక్కువ శ్రమలు కలుగుతాయి, కానీ నువ్వు భయపడకుండా వాటి ముందు ఆయన ఇచ్చిన ఆదరణలతో ధైర్యం ఏంటంటే నీకు శ్రమలు కలుగుతాయని వాగ్దానం ఇచ్చేసాడు. సో ఇంకా వాళ్ళు అందుకని ఏమంటారంటే మీరు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడండి. ఆ సిద్ధపడే విధానం భయపడద్దు, ఆ భయపడకుండా నేను మీకు తోడుంటానని చెప్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఈవేళ యేసుప్రభువు నమ్ముకుంటే మనకున్న శ్రమలు పోతాయి, మనకున్న ఇబ్బందులు పోతాయి, కష్టాలు పోతాయి అని ఎవరైనా చెప్తే దయచేసి నమ్మకండి. ఎందుకంటే ప్రభువు ఇచ్చే సమాధానం శాంతి అని అన్నది మన మనసుకి సంబంధించింది. అది ఎప్పుడు వస్తుందంటే
ఆయన నమ్ముకున్న మనం ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు, ఆయన పొందిన శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు, ఆ శ్రమల్లో మనం దాన్ని చూసి భయపడకుండా, బెదరకుండా మన మనస్సులు ఆయన మీద కేంద్రీకృతమై ఉండి సమాధానంగా మనం వెళ్ళిపోతాం చూసారా. ఆ యొక్క సమాధానం మనకు రావాలంటే ఆయన అనుగ్రహించిన శ్రమల గుండా మనం వెళ్ళాల్సింది. ఆ శ్రమలు అన్నవి మనకి ఆయన నిమిత్తము అనుగ్రహింపబడి, అంటే అవి ఒక వరంగా మనకు అనుగ్రహింపండి. ఎట్టి రీతిగా అయితే స్వర్ణ సంఘానికి మీకు శ్రమలు కలుగుతాయి కానీ భయపడద్దన్న విధానం అని చెప్పారో, ఆ విధానంలో ఈవేళ మనల్ని కూడా మీకు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల కన్నా ఇంకా ఎక్కువ పరిస్థితులు, ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, శ్రమలు పొందే అనుభవాలు కూడా మీరు వెళ్ళొచ్చు. కానీ ఆ శ్రమల్లో మీరు భయపడద్దు. ఎందుకంటే ఆ శ్రమ అనుభవం అన్నది ఆయన ప్రయాణించి ఉన్నాడు, ఆయనకు తెలుసు. కాబట్టి ఆ యొక్క శ్రమల్లో మనం చచ్చిపోం, లేకపోతే మనకి ఏది ఇబ్బంది, మనం దారి తప్పే విధానంలో ఉండకుండా ఆయన మనల్ని నడిపించే విధానం ఉందని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే నువ్వు పొందబో శ్రమలకు భయపడకము, నమ్మకంగా ఉండమని చెప్తాను. ఇక్కడ ఇంకా చూస్తే కొందరిని, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే వాళ్ళలో కొంతమంది, స్వర్ణ సంఘంలో కొంతమంది చెరలో వేయిస్తారని చెప్పారు, కొంతమందిని చనిపోయే విధానం దాకా కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. తర్వాత 10 దినముల వరకు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండమంటే 10 దినములు శ్రమ కలుగును అంటే, ఇది చరిత్ర ప్రకారం చూస్తే రోమా ప్రభుత్వం వారు 10 రాజులు పరిపాలించారు. రోమా ప్రభుత్వాన్ని ఈ యొక్క 10 దినాలు ఆ యొక్క 10 రాజులకి సంబంధించిన విధానం అని చెప్పి కూడా అంటారు. రెండోది మనం దాంట్లో ఆదరణ పొందే విధం ఏంటంటే, ఆ 10 దినాలు శ్రమ అంటే కొద్ది కాలం మీకు శ్రమ కలుగుతుంది, కానీ ధైర్యంగా ఉండండి. అంటే కొద్ది కాలం తర్వాత మనం వెళ్తున్న పరిస్థితులు, లేకపోతే ఇవాళ మనం సంఘం గురించి ఆలోచిస్తే చాలాసార్లు మనం దీన్ని సంఘాన్ని చూసి, లేకపోతే ఏంటి ప్రభు ఇంకా కార్యాలు చేయట్లేదు, ఇంకా మనం నింపబడట్లేదు, లేకపోతే ఆత్మీయంగా మనకి ఇంకా ఉద్యోగంగా లేదు అని కొన్ని విధానాలు మనం ఆలోచన చేస్తూ ఉంటాం, లేకపోతే నిరుత్సాహపడతాం. ఆ నిరుత్సాహం కూడా ఒక విధంగా శ్రమ వంటిది. దాన్ని మనం భుజం మీద మోసుకుంటూ వెళ్తే అది దానికన్నా పెద్ద శ్రమే ఉంది. ఆ యొక్క శ్రమలు కూడా మనం వెళ్తున్నప్పుడు కూడా ప్రభు వారు ఏమంటున్నారంటే, 10 దినాలు మీకు శ్రమ కలుగును అంటే కొద్ది కాలమే ఈ శ్రమ కాలం ఉంటుంది, తర్వాత ఈ శ్రమ ఉండదు, తర్వాత ఫ్రూట్ఫుల్నెస్ అన్నది, ఫలభరితమైన జీవితం అన్నది వస్తుంది. ఇది మన వ్యక్తిగతంగా కూడా మనం ఆలోచన చేస్తే, మనం వెళ్తున్న మన వ్యక్తిగత జీవితంలో మనం ఫలభరితంగా లేకపోవచ్చు, లేకపోతే మనం అనుకున్న విధానంలో మన జీవిత విధాన సరళి వెళ్ళకపోయి ఉండొచ్చు. కానీ కొద్ది దినాల తర్వాత, అంటే కొంతకాలం వరకు మనం ఓపిక పడితే తర్వాత దేవుడు అద్భుత కార్యాలు చేసే విధానం ఉందని ఆయన చెప్తున్నాడు. ఈ యొక్క శ్రమ అనుభవం అన్నది చాలా ఇంపార్టెంట్ అని ఆయన చెప్తున్నాడు. చూస్తే మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. ఆయన అడుగుతున్న మాట ఒకే ఒక్క మాట అడిగాడు వీళ్ళ దగ్గర నుండి. మిగతా వాళ్ళందరూ నువ్వు మారు మనసు పొందు, నువ్వు ఇది పెరిగిపోయి నీ జీవితంలో అది తీసాను, కానీ వీళ్ళని ఒకే ఒక్క మాట అడిగాడు. ఏంటంటే మీరు ఇప్పుడు నమ్మకంగా ఉన్నారు, వాళ్ళు వెళ్తున్న పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో మీరు నమ్మకంగా ఉన్నారు, మీ విశ్వాసాన్ని కోరుకున్నారు. కానీ ఆ విశ్వాసాన్ని పరిశోధించే సమయం, పరీక్షించే సమయం దగ్గర పడుతుంది. ఆ యొక్క విధానంలో మీరు నమ్మకంగా ఉండండి. అక్కడ మరణం వరకు నమ్మకంగా ఉండండి అంటే చచ్చిపోయే వరకు నమ్మకంగా ఉండమని కాదండి, చచ్చిపోయే అంత పరిస్థితి వచ్చినా కూడా నమ్మకంగా ఉండమని. అంటే ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంటుంది, నమ్మకం బీ ఫెయిత్ఫుల్ అంటిల్ డెత్ అని ఉండదండి. అంటిల్ డెత్ అంటే చివరి వరకు అని, అప్ టు డెత్ అని ఉంటుంది. అన్ టు డెత్ అంటే ఒకవేళ ఒక పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితిలో నువ్వు నిలబడకపోతే నువ్వు చచ్చిపోయే విధానం రావచ్చు, సంభవించవచ్చు. అయినప్పటికీ నీ నాకు నమ్మకత్వం ఉంటే, వాళ్ళు అక్కడ సీజర్ని దేవుడు ఒప్పుకుంటే ఈ లోకంలో సకల సుఖాలు కలుగుతాయి. ఒకవేళ ఒప్పుకోకపోతే చచ్చిపోతావు. నువ్వు ఒప్పుకోకుండా నిలబడితే నువ్వు చచ్చిపోతావు, కానీ ఆ చివరి వచ్చిన ఉండదు, నీకు రెండవ మరణం ఉండదు. అంటే అంత గొప్ప జీవ కిరీటం నీకు అనుగ్రహిస్తాను. కానీ నువ్వు మరణం అవునంత పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు రాజీ పడకుండా, నువ్వు ఏదైతే పట్టుకున్నావు, ఏదైతే వింటా ఉన్నావు, ఏదైతే చెవిగలవాడు వింటాడని చెప్పి సంఘంలో బోధింపబడుతూ ఉందో దాన్ని నువ్వు గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు నీ యొక్క జీవితంలో ఏది నీకు అడ్డు రాదని చెప్పి రాజీ పడద్దని. ఈవేళ మనం మన సంఘంగా మనం వెళ్తున్న పరిస్థితులు కానీ, లేకపోతే వ్యక్తిగతంగా కూడా ఎన్నో రాజీ పడే పరిస్థితులు వస్తాయి. ఆ రాజీని మనం ఏం చేస్తాం, తప్పదు కదండి అని అనుకుంటాం. కొంచెం లౌక్యంగా కూడా ఆలోచిస్తాం. ఈ విధానాలు మనం అనుసరిస్తూ ఉంటే మనం మరణం అయ్యే పరిస్థితి వరకు నమ్మకంగా ఉన్నట్టు కాదు కదా. రేపు పొద్దున మనం చివరి వరకు, చచ్చిపోయే వరకు 100 సంవత్సరాలకి 100 సంవత్సరాల వరకు దేవుళ్ళలో ఉంటూ బోధ చేయొచ్చు, లేకపోతే నేను పాటలు పాడవచ్చు, వాక్యం చెప్పవచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు. కానీ ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు నేను దానికి రాజీ పడిపోయి, నాకు ఉద్యోగ పరిస్థితులు కానీ, లేకపోతే నా యొక్క జీవిత విధానంలో నేను ఏదైనా పరిస్థితికి రాజీ పడిపోయి ఉంటే ఆ యొక్క నమ్మకత్వాన్ని, నేను దేవుడిని అపాయించిన నమ్మకత్వాన్ని నేను వమ్ము చేసిన విధానం ఉంటుంది కదా. కాబట్టి ఆయన ఏంటంటే, నీకు అట్లాంటి పరిస్థితి, పరీక్ష, శ్రమ వచ్చినప్పుడు దాన్ని సహిస్తూ నువ్వు రాజీ పడకుండా, నీ యొక్క దేవుని నామానికి అవమానం కలగకుండా నువ్వు నడుచుకున్నట్టయితే జీవ కిరీటం ఇస్తాను అని చెప్తాను.
ఇంకోటి ఇక్కడ కిరీటం అన్నది కూడా ఎందుకు మాట్లాడారంటే స్మిర్నా సంఘానికి, స్మిర్నా పట్టణానికి పక్కన ఒక పెద్ద పర్వతం ఉంటుంది. ఆ పర్వతాన్ని వాళ్ళు ఏమనేవారంటే క్రౌన్ ఆఫ్ స్మిర్నా అని అనేవారు. క్రౌన్ ఆఫ్ స్మిర్నా అంటే స్మిర్నా పట్టణానికి ఆ యొక్క పర్వతం అన్నది ఒక కిరీటంగా ఉందని నేను చెప్తాను. దాన్ని ప్రైడ్ ఆఫ్ ఆసియాకే గర్వకారణం. సో దేవుడు ఏమంటారు, నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉంటే స్మిర్నాకి ఇచ్చిన క్రౌన్ ఆఫ్ స్మిర్నా అన్నది కొంతకాలం ఉంటుంది, తర్వాత పట్టణం పాడైపోద్ది. నేను నీకు ఇచ్చే కిరీటం జీవ కిరీటం, అంటే ఇది వాడబారనిది, ఇది ఎప్పటికీ జీవంతో ఉండే కిరీటం అని. అంటే ప్రభువారు మాట్లాడిన ప్రతిదీ కూడా ఎట్లా ఉంటుందంటే ఆ సందర్భంలో ఆ సంఘంలో జరుగుతున్న పరిస్థితుల విధానం అనుగుణంగా ఆయన మాట్లాడే విధానం. ఈవేళ మనతో ఏదైనా ప్రభు ఎప్పుడైనా ఏదైనా వాక్యం ద్వారా కానీ ఏదైనా మాట్లాడినప్పుడు ప్రస్తుతం మనం వెళ్తున్న పరిస్థితులు, మనం ఉంటున్న పరిస్థితుల గురించి ఆలోచన చేస్తూ ఆయన మాట్లాడుతున్నారని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత సంఘంలో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు. రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడంటే వారు అక్కడ చనిపోతే విశ్వాసంతో వారు చనిపోయి జీవకిరీటం పొందే విధానం ఉంటే ఆ రెండవ మరణ తీర్పులోకి రాకుండా వారు సుఖంగా పరలోకంలో ఉంటారనే విధానమే కదా. అందుకని ఆయన ఎవరు డిఎల్ మూడీ అనే ఒక ఆయన ఏమని చెప్తారంటే, నువ్వు ఒక్కసారి ఒకేసారి పుడితే 2 సార్లు చచ్చిపోతూ ఉంటావు, అదే 2 సార్లు పుడితే ఒకసారి చచ్చిపోతూ ఉంటావు. అంటే తిరిగి జన్మించిన విధానం ఉంటే నువ్వు 2వ సారి చనిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నువ్వు నీ యొక్క జీవిత విధానంలో నువ్వు 2 సార్లు జన్మించే అనుభవం నీకు ఉండాలి. అప్పుడు నువ్వు ఒకసారి చనిపోయినా కూడా 2వ మరణం నీకు ఉండదని చెప్పి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే స్మిర్నా సంఘంలో ఎటువంటి పరిస్థితులు గుండా అయితే వారు వెళ్ళారు, ఎటువంటి శ్రమానుభవం గుండా ప్రభు వారిని తీసుకువెళ్ళాడు. ఆ శ్రమల్లో వారికి ధైర్యం ఏమి ఇచ్చాడంటే శ్రమలు పోతాయనే ధైర్యం ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు మీకు శ్రమలు ఇచ్చారు, ఆ శ్రమలు ఇంకా అధికమవుతాయి. కొంతమంది చర్చాల్లో ఉంటారు, కొంతమంది చనిపోయే విధానం హతసాక్షులుగా కూడా అయిపోయి ఉంటారు. కానీ మీరు నమ్మకంగా ఉండండి. ఆ విధానంలో మనకున్న పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు ప్రభు వారు ఏమంటారంటే, మీరు నా నామం నిమిత్తము శ్రమ పడడానికే మీరు రక్షించబడ్డారు, లేకపోతే మిమ్మల్ని నేను ఎన్నుకున్నదే దానికి, మీకు పరలోకం ఇవ్వడానికి కాదు. పరలోకం ఇవ్వాలని మనల్ని చంపేసి మనల్ని రక్షించిన వెంటనే మనల్ని చంపేసి ఆయన పరలోకం తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఆయన ఉద్దేశం అంటే ఆయన వల్లే మనం జీవిస్తూ ఆ పరిశుద్ధమైన జీవితాన్ని లోకానికి కనుపరుస్తామని ఆయన మనల్ని ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్న విధానంలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు స్మిర్నా సంఘానికి ఏ విధంగా అయితే జీవకిరీటం అనుగ్రహించాడో ఆ విధంగా మనకు కూడా అనుగ్రహిస్తాం. స్మిర్నా సంఘానికి చరిత్రలో గొప్ప హతసాక్షులు ఉన్న సంఘంగా వాళ్ళకి పేరు. ఈ యొక్క కొంతమంది చనిపోతారు, చెరగొనిపోతారు, కొంతమంది చనిపోతారని చెప్పే సమయానికి యోహాన్ గారి ఒక దర్శనంలో ద్వారా కనపరచబడినది రాస్తున్నారు కదండి. ఇది అయిన తర్వాత యోహానికి ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన స్మిర్నా సంఘానికి బిషప్ మాట. ఆయన పేరు పొలీకార్ప్. ఆయన యోహానుకి యుక్త వయసు వచ్చే సమయానికి ఈయన చిన్నపిల్లడు. యోహాను చనిపోయే సమయానికి ఆయన దగ్గర శిష్యరకం చేసినాడు. ఎందుకు చనిపోతారు అని చెప్పిన విధానం నమ్మకంగా ఉండండి అని అన్న విధానాన్ని తర్వాత దినాల్లో వాళ్ళు కలిగిన శ్రమ అంత ఇంత కాదు, చాలా భయంకరమైన శ్రమలు కలిగి ఆ శ్రమల్లో ఆ యొక్క సంఘంలో స్మిర్నా సంఘంలో ఉన్న కపట సహోదరులు అన్న విధానాన్ని కూడా ఎందుకు చెప్పారంటే, స్మిర్నా సంఘంలో పొలీకార్ప్ గారు చేసిన పరిచర్యని చూసి ఓర్వలేక ఆ తోటి సంఘంలో ఉన్న విశ్వాసే, తోటి సంఘంలో యూదుడిగా ఉంటున్న ఆయనే రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తున్నాడు ఇతను అని చెప్తే ఈయన పట్టుకోవడానికి సైనికులు పంపిస్తారు. అప్పటికి ఈయన వయసు 86 సంవత్సరాలు. ఈయన పట్టుకోవడానికి వచ్చి అందరినీ అడిగి కరెక్ట్గా ఈయనింటికి వచ్చి పొలీకార్ప్ అంటే ఎవరండి అని అడిగితే నేనే పొలీకార్ప్ అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి అలసిపోయి ఉన్నారు మీరు అని చెప్పి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకంతా సపర్యలు చేసిన తర్వాత నాకు 2 గంటల సమయం ఇవ్వండి, 2 గంటల తర్వాత నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పి 2 గంటలు ఆయన పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుని సిద్ధపరచుకుని వచ్చిన తర్వాత ఆయనను తీసుకోవడానికి వాళ్ళకు కూడా బాధ కలిగింది. తీసుకెళ్ళి ఆ ఎరీనాలో నుంచోబెట్టిన తర్వాత ఆయన చెప్తున్నాడు, మీరు నన్ను ఇక్కడ అగ్నితో కాల్ చేయొచ్చు, కానీ పరలోకం నిత్యాగ్నిలో మీరు కాలిపోయే ప్రమాదం ఉంది, దాని నుండి మీరు రక్షించుకోండి అని చెప్పినప్పుడు ఆ యొక్క రాజు కోపం వచ్చి ఏం చేస్తాడంటే చెట్టు కట్టేసి చెక్కలతోటి వారిని కాల్చేయాలని చెప్పంటే ఆ పనికి కూడా వెళ్ళింది ఎవరంటే యూదులే వెళ్ళి ఆయన్ని చంపడానికి, ఆయన్ని మండించడానికి కావాల్సిన కట్టలు తీసుకొచ్చారు. ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే, ఇది మనం ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, యూదులకి విశ్రాంతి దినం ఏదండి? శనివారం అన్న వాళ్ళు ఏ పని చేయరు, ఎందుకంటే మోసే మాకు తండ్రి మోసే ఇచ్చిన ధర్మం. పొలీకార్పుని చంపిన రోజు కూడా శనివారం. ఆ శనివారం ఏ పని చేయని రోజున వాళ్ళు ప్రత్యేకంగా ఈయన్ని చంపడానికి వెళ్ళి చెట్లు నరుకుని వచ్చి ఆ దొంగల్ని ఏర్పరిచి ఈయన్ని సజీవ దహనం చేయడానికి చూస్తే ఆ మంటలు ఈయన ఏం చేయలేకపోయినాయి. ఎందుకంటే స్మిర్నా సంఘానికి ఒక పేరు ఏంటంటే ఊటీ అంటారంట. టర్కీలో ఊటీ, మన ఇండియాలో ఊటీ ఎలాగో
సమ్మర్లో టర్కీలో చల్లని ప్రదేశం ఏదంటే స్మిర్నా అంట. ఆ సముద్రపు గాలి వచ్చి ఆ మంటలు ఆర్పేసింది. అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు, నేను ఇలా చావట్లేదని చెప్పి, నువ్వు ఒప్పుకో దేవుణ్ణి, సీజర్ దేవుడిని ఒప్పుకుంటే 86 సంవత్సరాలు ఆయన నన్ను ఏ విధానంలోనూ నన్ను నాకు ఏది అపకారం చేయలేదు, అలాంటిది నేను ఈ ఒక్క విషయంలో ఆయన నేను అంగీకరించకుండా ఉంటానని, అది ఎప్పటికీ నేను చేయను అని చెప్పేటప్పటికి వెంటనే చంపేయమంటే వాళ్ళు నరికేసి చంపేశారు. అటువంటి శ్రమలు కూడా వెళ్ళిన విధానంలో ఉన్నారు. అందుకని వాళ్ళు అంత ఆశీర్వదింపబడి ఈనాటికి కూడా సజీవ సంఘంగా ఆ సంఘం ఇంకా స్మరణలో ఉంది. ఆ విధానంలో మనం కూడా ప్రభు రాకడ పర్యంతరము మన యొక్క జీవితాల్ని, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని, మన యొక్క సంఘాన్ని కూడా అట్టి విధానంలో ఆ యొక్క శ్రమలు కూడా వెళ్ళినప్పటికీ ఆ యొక్క శోధనలో, ఆ యొక్క శ్రమల్లో కూడా, పరీక్షల సమయంలో కూడా మనం ధైర్యంగా ఉంటూ రాజీ పడకుండా ముందుకు కొనసాగిపోయినప్పుడు, ప్రభువారి వచ్చినప్పుడు మనల్ని మెచ్చుకునే వారికి ఉంటారు. ఆ యొక్క జీవ కిరీటాన్ని మనకు అనుగ్రహించుంటారు. దేవుడి వాక్యాన్ని దీవిస్తుంది. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలు అవి కాలానుగుణంగా ఉన్నటువంటి విధానంలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతపు సంఘానికి కూడా అవి అన్వయింపు అని చెప్తారు దేవుని యొక్క దాసు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి సంఘంలో ఉన్నటువంటి విషయాలను స్థానిక సంఘానికి కూడా అన్వయింపు అనేటువంటిది చేసుకోవాలి అంట. కాబట్టి స్మరణ సంఘం గురించి చాలా విషయాలు విన్నాం. మరి ఇది నా సంఘంలో ఆ రీతి అనేటువంటి విధానాలు కనిపిస్తున్నాయి. ప్రభు కూడా నమ్మకంగా ఉండాలి. ప్రభు రాబోతూ ఉన్నాడు, మనం మెచ్చుకుని మనకు బహుమతి ప్రాధాన్యత. కానీ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మన గురించిన సంఘానికి వందనాలు. స్మరణ సంఘం గురించినటువంటి కొన్ని మాటలు, చరిత్రపరమైనటువంటి కొన్ని సత్యాలు మేము ఎరిగిన వాళ్ళంగా 10 దినాలు శ్రమ కలుగును, నమ్మకంగా ఉంది, నేను నీకు జీవం కిరీటం ఇచ్చాను, నా సంఘాన్ని మీరు మెచ్చుకున్నారు అనేటువంటిది వాక్యాలు మేము చదువుతా ఉన్నాం. అయినా నువ్వు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని ప్రోత్సహించినట్టు విధానం కూడా మేము చూస్తాము. ఈ అనుభవం ఆ చిన్న సీఎంలో కూడా అనుగ్రహించడానికి ఇష్టపడి నమ్మకంగా ఉండమని మీరు చెప్తా ఉన్నటువంటి మాటను బట్టి నేను శ్రమానుభవం కూడా మేము వెళ్ళవలసిన వారిని యోగ అంటున్నాడు, యోగ గ్రంథంలో శోధింపబడిన తర్వాత నేను సువర్ణం వల్లే కనిపిస్తాను. ఆ దినాల స్మరణ సంఘం యొక్క అనుభవాలు మాకు తీసుకొచ్చారు. సంఘం అంటే గోడలు ఉన్నటువంటి రేపు కాదు, నేనే అనేటువంటి ఎరిగిన వాడిని, నమ్మకమైనటువంటి సాగటానికి నన్ను సంఘంలో ఉన్నటువంటి బిడ్డల్ని సిద్ధపరచు. వందనాలు చెప్పు. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. కన్నలో మనం లేచి నిలబడి కాన్ఫరెన్స్ సమర్పిద్దాం. 602వ పాట. 602వ పాట 507 పాట పుస్తకం. మొదటి 2 చరణాలు, ఆఖరి 2 చరణాలు. సంకట
వారి కార్యక్రమాలు గమనించండి. మనం శుక్రవారం నాడు యథావిధిగా ప్రార్థనా పరిచయం మనం కలిగి ఉంటాం. బహుశా ఆన్లైన్లోనే కలిగి ఉంటాం. రికార్డింగ్ మాత్రం గురువారం సాయంత్రం ఇక్కడికి వచ్చి మనం రికార్డింగ్ చేస్తాం. తర్వాత సోమవారం నాడు సహోదరులుగా చేరి పరిచయం కొరకు ప్రార్థన చేస్తాం. ఇక్కడికే వస్తాం 7 గంటలకు. ఇక్కడికి వచ్చి మనం పరిచర్యను పంచాం. ప్రభు దిన పరిచర్య యథావిధిగా 9 గంటలకు మనం ఈ పరిచర్యను కలిగి వారి కార్యక్రమాల్లో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మీరు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి విధానంలో కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేయండి. రాంబాబు గారు గృహాన్ని కట్టుకుంటా ఉన్నారు. అది మరి ఎడ్యుకేషన్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. పూర్తయిన తర్వాత వచ్చే వారం ఆ బాబుకి పేరు పెట్టాలి, ప్రార్థన చేయమని కోరారు. దాని కొరకు ప్రార్థన చేయండి. తర్వాత జావేజ్ అన్న ఆ గృహాన్ని కట్టుకుంటున్నారు. జగ్గంపేట కొనుక్కున్నారు. ప్రాసెస్ అంతా అయిపోయింది. బ్యాంకు లోన్ రావాలి, ఇల్లు కట్టబడతాం. వాళ్ళు దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారు. అందుకొరకే కూడా ప్రార్థించాం. ఆ ఇల్లు పూర్తి కావాలి. తర్వాత ప్రార్థన చేసాం. మొన్న వారం అన్నం చేసాం. మరి సుధీర్ పెద్దబుజ్జకు వాళ్ళ సుధీర్కి, చిన్నబుజ్జకు నారాయణరావు గారి పాప ఝాన్సీ జనవరిలో ఫస్ట్ వారంలో వివాహం జరిపించాలని ప్రార్థన చేసి ఆలోచన చేశారు. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. వీళ్ళిద్దరినీ 2 కుటుంబాలను సిద్ధపరచాలి. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ వందనాలు చెల్లిస్తా ఉన్నాం. వీళ్ళు ప్రేమించి మీ ఇంటికి కానుకలు తీసుకొచ్చారు. రాబో దినాల పరిచయం కొరకు కానుకలు వాడబడటానికి సహాయం చేయండి. వీళ్ళంతా వచ్చారు చాలా దూరం నుండి, అన్న కోరంగి ప్రాంతం నుండి. అదే రీతిగా ప్రభు కుమార్ అన్న అన్ని రామచంద్రపురం నుంచి వచ్చారు. నేను ప్రయాణ అసౌకర్యాలు లేని కారణానికి రమేశ్వరి గారు రాలేకపోయారు. సూర్యబాబు అన్న ప్రత్యేకంగా ప్రార్థన ప్రత్యేకంగా రామబాబు తీసుకొచ్చారు. బిడ్డకు బిడ్డను తల్లిని అదే రీతిగా రాంబాబు ఆరోగ్యంతో నింపమని సమయంలో ప్రభావ జాబేజన్న గృహాన్ని మరి కట్టబడతా ఉంది. మరి త్వరలో అది పూర్తి కాగలిగి దాన్ని కూడా జనవరి ఆఖరి వారంలో డెడికేషన్ కొరకు ఆలోచన చేస్తామన్నామన్నా ప్రార్థించండి అని కోరారు. ఆ లోన్ కూడా శాంక్షన్ కావడానికి సహాయం సమయంలో ప్రభావ వ్యాసులు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్న బిడ్డలిద్దరు సుధీర్, ఝాన్సీ వీళ్ళిద్దరిని 2 కుటుంబాన్ని జనవరి మొదటి వారం వరకు సిద్ధపరచమని మీ అనుగ్రహించిన మంచి సమయాన్ని పొందినాను. మళ్ళా మేము వారి పరిచయంలో వందనాలు స్తోత్రాలు చేస్తాం.
తిరిగి గృహానికి వెళ్తా ఉన్నాం మీకు కనుక అది దూరం వెళ్ళాలి నాలో ఉన్న వాళ్ళు పద్ధతులు వెళ్ళాలి అదే రీతిగా నారాయణరావు గారు వాళ్ళందరూ అట్లా వెళ్ళాలి ప్రభు కుమార్ గారు రామచంద్ర వెళ్ళాలి సూర్యరాజు కూడా వెళ్ళాలి వీళ్ళందరినీ ధైర్యం మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి పెట్టేకుండా మమ్మల్ని కాపాడుటకు తన నైవేద్య ఆనందంతో నిర్దోషులుగా నిలువబెట్టు శక్తి గల అద్వితీయ రక్షకులైన మన దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారి మూలంగా మహిమ మహాత్యం ఆధిపత్యం అధికారం యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములు కలుగును గాక దరిద్రులముగా ఎంచబడితిని సమయంలో కృష్ణమోహన్ గారి కొరకు ఒక సహోదరుడు ఒక సహోదరి 72 సంవత్సరాలు పూర్తయినాయి 73 సంవత్సరంలోనికి ఆయన అడుగు ఆయన కొరకు ప్రార్థన సహోదరుడు ఒక సహోదరి కాచి కాపాడి భద్రపరిచే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా రాజుని సంరక్షించిన జ్ఞానం బట్టి అంతేకాకుండా రాజు సీఎం సాధ్యమైన ప్రభావం రాజులు మన మందిర పట్టణంలో బాధ్యతగా ప్రభావం సన్నిధిలో మరి అన్ని పనులు నిర్వహించిన వాటిగా ఉన్నారు కాబట్టి ప్రభావం రాజు మీ జీవిత ఆశీర్వదిస్తున్నారు రాబోయే సంవత్సరం అంతా నేను దైవాత్మ చేసుకోవచ్చు వాగ్దానాన్ని భద్రత ఈ సంరక్షణ విడయాలని జరిగింది అందరికీ కృష్ణమోహన్ గారిని మరొకసారి దైవాత్మ చేసుకోవాలి ఆ ప్రభుత్వం దేశం బట్టి రాష్ట్రం ఆమేన్
ఆమేన్. సమయంలో చిన్న ఇది ఉంది. ప్రభు కుమార్ గారు ఆ, దేవుని మందిరపు విధానంలో చెప్పుల స్టాండ్ ఒకటి చేయించాలి అని ఆలోచన చేస్తూ ఆయన మందిరం కొరకు 10,000 రూపాయలు ఇచ్చారు. అంటే మనకున్న అలవాటు, చిన్న అలవాటు ఏంటంటే అది ఇచ్చారు అని అనౌన్స్మెంట్ కానీ ఆ దినాన మొట్టమొదటిసారి పేద విధవరాలు ఎలాగైతే ఇచ్చే ప్రభు మెచ్చుకున్నాడో అలాగా సీయోను కట్టబడే దీని కొరకు ఒక సహోదరు ఇచ్చినప్పుడు ఆ సహోదరు కొరకు ప్రార్థన చేయాలనే ఆలోచనతో అది ప్రారంభించాం. అలాగే కొనసాగుతూ ఉంది. అంటే ఆయన ఇచ్చారు లేకపోతే వీళ్ళు ఇచ్చారు అనేటువంటి దాని గురించి కాదు, కానీ ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేసేటువంటి విధానం గురించి మనం దాన్ని చెప్పడం జరుగుతుంది. గత వారంలో అన్న వచ్చి ఇచ్చారు. ప్రభు కుమార్ అన్న కుటుంబం కొరకు ఒక సహోదరుడు ప్రార్థించారు. ప్రేమించి ఆయన తీసుకొచ్చిన ఆయన పెట్టించి చాలా తీసుకుని వచ్చారు. ఇచ్చిన చేతులు బలపరిచారు. అక్కడ ఆయన మనసును బట్టి కొన్నాళ్ళు చేశారు. అనేక చిరుపల్లలు అలాగే వివాహాలు పరిస్థితులన్నింటిలో సమృద్ధి ఆశీర్వాదాలు అక్కడ అలాగే పిల్లలు కూడా ఎక్కువమంది ఇప్పుడు యేసుక్రీస్తు వల్ల మీరు మర్చిపోకుండా ప్రభుత్వానికి మీరు గుర్తిస్తున్నారన్నారు. విమర్శనంగా మీరు జరిగిస్తున్న కార్యాలను వందనాలు యేసుక్రీస్తు వల్ల ప్రార్థన కూర్చున్నాను. ప్రేమగల తండ్రి, కృప కలిగిన మీ పరిశుద్ధ పాదాలు పొందడం చెల్లిస్తా ఉన్నాం. మరొకసారి మీ పాదాల దగ్గర మీ పిల్లలుగా చేరువస్తా ఉన్నాం తండ్రి. అసలు కృష్ణభావన్ గారికి మీరు అనుగ్రహించిన జన్మదినాన్ని బట్టి 170 సంవత్సరాలు పూర్తి చేసుకొని 73 సంవత్సరాలు ప్రవేశించారు. ఉన్న పరిస్థితులు కుటుంబంలో ఉన్నప్పటికీ మీ దాసుడు మీ ఇంటి పట్ల కలిగినటువంటి ఆసక్తి కొరికే ఉంది. మరి కాలేబు అంటున్నాడు, ఆ జనాన్న మోషే నన్ను వేగ చుట్టాలను పంపించినప్పుడు నా వయసు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. మరి ఆ దినాన్ని నాకు ఎంత బలం ఉందో ఇవాళ అంతే బలం ఉంది. మరి అతి ఆశీర్వాదాన్ని దాసు పాత్రగా చేసినందుకే వాళ్ళు మీకు విషయంలో ఆసక్తి కలిగి ఆయన ఎంతో సమర్పణ కలిగిన వారు ఉన్నారు. నమ్మకస్తులుగా కూడా ఉన్నారు అన్ని విషయాలు. అది దేని కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది. బ్రహ్మరాంబిక గారిని కనికరించండి తండ్రి, సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. బిడ శ్రీలక్ష్మి కొరకు, కుమారుని కొరకు, కోడల కొరకు, మనవల కొరకు ప్రార్థన. అదే మీ దాసులు ప్రభు కుమారుని కొరకు కూడా మేము ప్రార్థిస్తామని మీ ఇంటి పట్ల మీ దాసునికి ఇచ్చిన ఆసక్తి కొరకే ఉంది. ఇంత దూరం నుండి ప్రభు సహోదరితో బిడ్డలతో కలిసి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి దాసుని సిద్ధపరుస్తూ ఉన్నారు. అందుకొరకే అండి ఆయన సమర్పణ అండి బట్టి ఆ కుటుంబాన్ని దీవించి వందనాలు చెల్లిస్తుంది. మనం చేస్తున్న చిన్న వ్యాపారాన్ని దీవించి దగ్గర మీ చేతులు మమ్మల్ని అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తుంది. సంతోషాలతో మా గృహాన్ని పంపిస్తున్నందుకే మీకు మరొకసారి స్తుతులు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రైజ్ లార్డ్.